తెలంగాణలో 2028 ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తుంది అనేది ఆ పార్టీ నాయకుల విశ్వాసం. సో తెలంగాణ ప్రజలంతా కూడా భారతీయ జనతా పార్టీ వైపు చూస్తూ ఉన్నారు అంటూ నిన్న నరేంద్ర మోదీకి ఒక రిపోర్ట్ ఇచ్చారు తెలంగాణ భారతీయ జనతా పార్టీ నాయకులంతా. సో రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలపై 1వ తేదీ నుంచి భారతీయ జనతా పార్టీ కొన్ని కార్యక్రమాలు కూడా చేపట్టింది. ఈ 11 నెలల పాలన, రేవంత్ పాలన మీద చాలా కామెంట్స్ కూడా చేశారు. 11 ఏళ్లలో రావాల్సిన ప్రజా వ్యతిరేకత 11 నెలల్లోనే వచ్చేసిందంటూ భారతీయ జనతా పార్టీ నాయకులు ఢిల్లీలో తెలంగాణ నాయకులు కామెంట్ చేసిన పరిస్థితి. సో తెలంగాణ ప్రజల చూపు భారతీయ జనతా పార్టీ వైపు ఉంది అనేది. కానీ తెలంగాణలో అధ్యక్షుడు ఎవరు, ఇక్కడ పార్టీని నడిపించేది ఎవరు అనే దాని మీద ఇప్పటివరకు అయితే క్లారిటీ లేదు. కిషన్ రెడ్డి చెప్తూ ఉన్నారు నెక్స్ట్ మంత్ ఏదైనా ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది అని చెప్పి. ఎందుకు ఇది తాత్సారం సార్? ఇప్పుడు కిషన్ రెడ్డి చెప్పింది మనం ఆథెంటిక్గా తీసుకోవాలి. కిషన్ రెడ్డి మాత్రం ఆయన మారుతాడనే నిజం, ఎందుకంటే అది ముందే చెప్పారు కనుక. బహుశా ఎవరిని అధ్యక్షుని చేయాలి అనే విషయంలో ఏకాభిప్రాయం రావడం లేదు. పార్టీలో కూడా అంతర్గతంగా చాలా పుల్స్ అండ్ ప్రెషర్స్ ఉన్నాయి. నాకున్న సమాచారం, ఒక జర్నలిస్ట్గా సమాచారం ప్రకారం. సో మొదటి సమస్య ఏంటంటే ఎవరికి వారు ఆయా నాయకులకు అనుకూలంగా ప్రతికూలంగా స్ట్రాంగ్ ఫ్యాక్టర్స్ను ముందుకు తీసుకొస్తున్నారు. బండి సంజయ్ వాస్తవంగా ఆయన రాష్ట్ర అధ్యక్షుడిగా ఆయనను అర్ధాంతరంగా తొలగించడం భారతీయ జనతా పార్టీకి పెద్ద సమస్యగా వేధిస్తూనే ఉంటుంది. నేను నవ్వుతూ అంటుంటాను ఇప్పటికీ, అది పొమ్మంటే పోదురా చర్య అనే పాట చెప్తూ. సో అది బండి సంజయ్ని తొలగించడం అనేది అది పొమ్మంటే పోదు. సో అది లెక్కాల ఉంటుంది. అందువల్ల బండి సంజయ్ కేంద్ర మంత్రి అయ్యాడు కనుక బహుశా ఆయన ఆ ఎలా అవుతారు అని ఆయనను వ్యతిరేకించేవాళ్ళు. కానీ బండి సంజయ్ని తొలగించడం వల్ల భారతీయ జనతా పార్టీ నష్టపోయింది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బండి సంజయ్ని మళ్ళీ తీసుకొస్తే ఆ దూకుడు ఉంటుంది. భారతీయ జనతా పార్టీ క్యాడర్తో ఆయనకు ఎమోషనల్ కనెక్ట్ ఉంది అనేది ఒక డైమెన్షన్. కానీ నేను ఇప్పుడు కేంద్ర రాజకీయాల్లోకి వెళ్ళిపోయాడు కదా, ఇలా బండి సంజయ్ విషయంలో అనుకూల వారు చెప్పేది, ప్రతికూల వారు చెప్పేది, 2 యాంగిల్స్. బండి సంజయ్ మళ్ళీ అధ్యక్షుడైతే పార్టీలో ఊపొస్తుంది, పార్టీ ఎలక్ట్రిఫై అవుతుంది, లేకపోతే ఇలాగే ఉంటుంది అని. కానీ బండి సంజయ్ ప్రెసిడెంట్ అయితే ఈటల రాజేందర్ సహకరించాడు, ఈటల రాజేందర్ ప్రెసిడెంట్ అయితే బండి సంజయ్ సహకరించాడు. ఇది పబ్లిక్గా ఉన్నటువంటి ఇష్యూ. ఇదంటే కోపం వస్తుంది కొంతమందికి కావచ్చు, కానీ అందరికీ తెలిసిన విషయమే కదా. ఎందుకంటే బండి సంజయ్ని మార్చాలి అని పెద్ద క్యాంపెయిన్ నడిపింది ఈటల రాజేందర్ కదా. సో అందువల్ల ఆ బండి సంజయ్ ఈటల రాజేందర్ల మధ్య ఆ గ్యాప్ ఉన్నమాట ప్రపంచం అంతా తెలుసు. ఈటల రాజేందర్ ప్రెసిడెంట్ చేస్తే ఆయన ఒక తెలంగాణ ఉద్యమ కాలంలో కూడా ప్రముఖ నాయకుడు, ఇతర పార్టీల నుంచి వారికి కూడా కాన్ఫిడెన్స్ క్రియేట్ అవుతుంది. వెనుకబడిన వర్గాలకు చెందిన నాయకుడు, మన బీసీ నాయకుడిని సీఎం చేస్తామన్నాం. అందులో రాజకీయంగా అంతగా గుర్తింపుకు నోచుకోని ముదిరాజ్ కమ్యూనిటీకి చెందిన నాయకుడు, తెలంగాణ ఉద్యమ కాలంలో టీఆర్ఎస్ శాసనసభాపక్ష నేతగా, రాష్ట్రంలో ఒక రకంగా కేసీఆర్ ప్రభుత్వంలో నెంబర్ 2గా ఉన్నారు. ఆయనకున్న ప్రొఫైల్ రీత్యా, పాలనా అనుభవం రీత్యా, ఆయనకున్న రాజకీయ నేపథ్యం రీత్యా ఈటల రాజేందర్ అయితే పార్టీకి ఇప్పుడున్న బలానికి అదనంగా బలాన్ని చేకూరుస్తాడు అనేది ఈటల రాజేందర్ కావాలని కోరుకునేవారి వాదన. వెంటనే దీనికి కౌంటర్ వాదన ఏంటంటే ఈటల రాజేందర్ వచ్చాక ఎంతమంది నాయకులు పార్టీలోకి వచ్చారు చెప్పండి. వచ్చిన వివేక్ లాంటి వాళ్ళు, వచ్చిన రాజగోపాల్ రెడ్డి లాంటి వాళ్ళు వెళ్ళిపోయారు తప్ప ఈటల రాజేందర్ ఎంతమంది నాయకులు తీసుకొచ్చాడు? ఈటల రాజేందర్ వచ్చాక అదనంగా పార్టీకి కలిసి వచ్చిన అంశం ఏంటి? పార్టీ వల్ల ఆయన గెలిచాడు మల్కాజ్గిరిలో తప్ప హుజూరాబాద్లో కూడా ఓడిపోయాడు కదా. సో ఈటల రాజేందర్ బయటికి వచ్చి కేసీఆర్ కుంభకోణాలు చాలా బయట పెడతారన్నారు, కానీ నేను ఇంతవరకు ఏ ఒక్క కేసీఆర్ కుంభకోణాన్ని బయట పెట్టింది లేదు కదా. సో ఆయన మళ్ళీ పార్టీ ప్రెసిడెంట్ అయితే బండి సంజయ్ అనుకూలు సహకరించరు. సో అందువల్ల అని ఈటల రాజేందర్ను వద్దనేవారు వారి వాదన. అలాంటి వారు మధ్యలో రామచంద్రరావు పేరు కూడా వచ్చింది. రామచంద్రరావు అయితే పార్టీకి లాయలు, ఆర్ఎస్ఎస్కి లాయలు. నేను విద్యార్థిగా ఉన్న రోజుల నుంచి ఆయన ఆర్ఎస్ఎస్ పరివారం నుంచి వచ్చిన నాయకుడు, అఖిల భారత విద్యార్థి పరిషత్ నాయకుడిగా లా కాలేజీలో జనరల్ సెక్రటరీగా కంటెస్ట్ చేశాను. నేను ఉస్మాన్ సిటీలో ఎంటర్ అయిన మొదటి సంవత్సరం. నాకు అప్పటి నుంచి తెలుసు. నా పైన బీజేపీ అభ్యర్థిగా ఎమ్మెల్సీగా పోటీ చేసి కూడా ఒకసారి ఓడిపోయాడు. తర్వాత నేను పోటీ చేయలేదు, ఆయన గెలిచాడు కూడా.
సో అందువల్ల రామచంద్రరావు అయితే పార్టీ ఐడియాలజికల్ కమిట్మెంట్ ఉన్నవాడు. పొలిటికల్ కమిట్ ఇప్పుడు ఏం ఎన్నికలు లేవు, వెంటనే ముందు ఆర్గనైజేషనల్గా పార్టీని బలోపేతం చేయాలి. ఆర్గనైజేషనల్గా బలోపేతం చేయాలి అంటే ఇప్పుడు కులం యాంగిల్లోనో లేకుంటే ఇంకో యాంగిల్లో కాకుండా ఆర్గనైజేషనల్ కమిట్మెంటు, ఐడియాలజికల్ కమిట్మెంట్ ఉన్న వారికి పెద్దపీట వేయాలి. ఇప్పుడు కేంద్ర మంత్రి పదవులు ఇచ్చే సమయంలో కూడా బీజేపీ క్లియర్గా తెలుగునాట అదే ప్రిన్సిపల్ ఉంది. పురంధేశ్వరి, సీఎన్ రమేష్లకు రాకుండా శ్రీనివాస్ వర్మకు వచ్చింది. మీకు క్లియర్గా కనబడుతుంది కదా. అక్కడ కూడా చాలామంది నాయకులు ఉన్న సత్యకుమార్ యాదవ్కి మంత్రి పదవి వచ్చింది. బీజేపీలో అంతకన్నా పెద్ద నాయకులు ఉన్నారు కూడా అక్కడ, కానీ సత్యకుమార్ యాదవ్కి వచ్చింది. ఇక్కడ కూడా చాలా ఊహాగానాలు వచ్చాయి. ఈటల రాజేందర్ కేంద్ర మంత్రి అవుతాడు, డీకేఆర్ కేంద్ర మంత్రి అవుతారు, చాలా ఊహాగానాలు వచ్చాయి. కానీ కిషన్ రెడ్డి, సంజయ్లు అయ్యారు. అందువల్ల ఆర్ఎస్ఎస్ కూడా ఈటల రాజేందర్ వైపు కన్నా ఈటల రాజేందర్ అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తోంది అని, రామచంద్రరావుకు అనుకూలంగా ఉంది అని కూడా బీజేపీలో వార్తలు వస్తున్నాయి. సో అందువల్ల ఇలా ఒక్కొక్క నాయకుని అయితే రామచంద్రరావు ఆ పార్టీని ఇప్పుడు రేవంత్ రెడ్డిని ఎదుర్కొని కేసీఆర్ వీళ్ళను ఎదుర్కొని పార్టీకి ఆ రకమైన విజిబిలిటీ తేగలడా, ఆ రకమైన దూకుడు ప్రదర్శించగలడా? కాస్త సౌమ్యుడు కదా. సో దూకుడు స్వభావం లేకపోతే పార్టీ పెరగదు కదా. ఇప్పుడు బండి సంజయ్ దూకుడు స్వభావమే పార్టీని పెంచింది కదా. ఈ మేబీ గుడ్ ఆర్గనైజర్, కానీ పెద్ద ఎత్తున ఎజిటేటర్గా, మొబిలైజర్గా ఉండాలి కదా అని రామచంద్రరావు అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకించేవారు వారు చేస్తున్న వాదన. ఈ మధ్య వస్తున్న పేరు ధర్మపురి అరవింద్ పేరు కూడా వింటున్నాను. అరవింద్ అయితే దూకుడుగా కూడా ఉంటాడు. బీసీ సామాజిక వర్గం, ఇలా ఈ వర్గం ఆ వర్గం అని లేకుండా ఆయన బండి సంజయ్, ఈటల రాజేందర్ లాగా వాళ్ళిద్దరి మధ్య ఉన్నంత గ్యాప్ అయితే లేదు. కొన్ని గ్యాప్ ఉంటే ఉండొచ్చు. అరవింద్ అయితే కొంత దూసుకెళ్తాడు. ఆయన కూడా బలమైన సామాజిక వర్గం. మన్నూరు కాపు తెలంగాణలో ఉన్న మేజర్ బీసీ కులాల్లో ఒకటి. బండి సంజయ్, ఈటల రాజేందర్, అరవింద్ ముగ్గురు బీసీ నాయకులు ఉన్నారు. బండి సంజయ్ కేంద్ర మంత్రిగా ఉన్నాడు, ఈటల రాజేందర్ కాకపోతే ఇక ధర్మపురి అరవిందే కదా అనేటువంటి వార్తలు కూడా వస్తున్నాయి. సో అందువల్ల ఇలా ఒక్కొక్కరికి అనుకూలమైన ప్రతికూలమైన అంశాలు, రఘునందన్ రావు లాంటి వారు కూడా తాను కూడా కావాలని కోరుకుంటున్నారు. ఇలా ఒక ప్రెసిడెంట్ పోస్ట్ ఒక్కటి ఉంది, ఆస్పిరెంట్ చాలా ఉన్నారు. బీజేపీ స్కీమ్ ఆఫ్ థింగ్స్లో ప్రెసిడెంట్ చాలా కీలకం. అందువల్ల ఇంకా పార్టీ ఏ ప్రాతిపదిక పైన ఎంపిక చేయాలి అనే దానిపైన ఇంకా నిర్ణయానికి వచ్చినట్లేరు. ఆ నిర్ణయాన్ని రాకపోవడం వల్ల వస్తున్న తాత్సారం, లేకపోతే ఎప్పుడూ నియమించేవాళ్ళు కదా.